ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి, ఆ పదవికి అలంకారం చేసిన వ్యక్తి తమ్ముడు రఘు. ఆటో కార్మికులంటే నిరంతరం మనందరం కూడా మాట్లాడుకుంటాం. వచ్చిన కస్టమర్ని, ప్యాసింజర్స్ని ప్రేమపూర్వకంగా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి ప్రేమపూర్వకంగా తీసుకెళ్లాలా. వాళ్ళతో రఫ్గా మాట్లాడకూడదు. మాట్లాడితే విజయవాడ అంటే గతంలో బస్ స్టాండ్కు రావాలన్నా ఎక్కడ రావాలన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడేవాడు గతంలో. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయబడింది. మీరందరూ కూడా కార్మికులు, మీ శ్రేయస్ కోసం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నిలబడుద్ది. అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రేపు మహిళల బస్సులు ఫ్రీ చేస్తే మనకి నష్టం వస్తుందని చెబుతూ ఉన్నారు. బట్ అది కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎక్కడా కూడా అక్కడ నష్టం వచ్చిన దాఖలాలు లేవు. ఇంకా వ్యాపారాలు అందరికి పెరిగినాయి కానీ అనేది వస్తుంది. బట్ అలాంటి నష్టం ఏదైనా వస్తే ఫస్ట్ స్పందించేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు అని మీ అందరూ ఆయన డిస్కషన్లో మాట్లాడటం జరిగింది. మనం ఆటో కార్మికులకి నష్టం కలిగే పని, వాళ్ళకి నష్టం వస్తే ఆ నష్టాన్ని ఏ విధంగా పోడ్చాలో కూడా మనం ప్రయత్నం చేయాలా. అందువల్ల వాళ్ళకి హామీ ఇవ్వండి, వాళ్ళకి అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి కూడా TNTC అంటే తెలుగుదేశం పార్టీ ఏదేమైనా కూడా మన సంఘాన్ని బలోపేతం చేయాలా. రఘు నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అనేకమైన ఇబ్బందులు పడి ఆయన పోలీస్ దెబ్బలు కూడా తిన్నాడు. ఇప్పటికీ ఒక ఆపరేషన్ అయింది, ఇంకొక ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకుడు నాయకత్వంలో మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. ఎలా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా స్పందించడానికి మా శక్తి వంచన లేకుండా స్పందిస్తాం. మీకు ఎప్పుడు అండగా ఉంటాం. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాచకాలకి కొందరు తప్పక వెళ్ళినా మేము ఎప్పుడు మీరు కనపడ్డ ప్రేమపూర్వకంగానే మాట్లాడేది తప్ప మీరు అటు మారేంటి, మీరు మళ్ళీ డ్రామాకండి అని అనలేదు. నాకు తెలుసు ఆ రోజున మిమ్మల్ని ఏంటి రాజకీయ పెద్ద నాయకుల్ని వాళ్ళకి పెనాల్టీలు వేసి మినిస్టర్లు చేసిన వాళ్ళని వాళ్ళ పార్టీకి వెళ్ళేటట్టుగా బలం తీసుకెళ్ళారు. కానీ ఏం నిలబడి ఏం బాగుకున్నారు వాళ్ళు? వీళ్ళందరూ తీసుకెళ్ళి ఏం బాగుకున్నారు? 151 సీట్లు 11 సీట్లు జారిపోయారు. ఇప్పుడు అసలు దాంట్లో ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి, ఏమైనా పరిస్థితి. సో మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ఏదన్నా విషయం మీకు ఇబ్బంది కలుగుతూ ఉందని గబాల్ని వెళ్ళి చంద్రబాబు గారికి చెవిలో చెప్పే శక్తి నాకుంది, రఘుకుంది, ఉషారాణి గారికి ఉంది, మహిళా ప్రెసిడెంట్గా. అందువల్ల మేమందరం మీకు అండగా ఉంటాం. మీరందరూ చల్లగా ఉండాలని, అమరావతి బాగా అభివృద్ధి, మీరు అమరావతి పేరు పెట్టినది అమరావతి బాగా అభివృద్ధి అంటే మీ కిరాయిలు కూడా బాగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత ప్రభుత్వంలో ఆటో కార్మికులే ఫస్ట్ అన్యాయం అయింది కిరాయిలు లేక. ఈసారి కిరాయిలు పెరిగి ఇంకా ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటుంది. నిన్న వరల్డ్ బ్యాంకు 15,000 కోట్లు మన రాజధానికి ఇవ్వడానికి ఒప్పుకుంది. దాని డబ్బులు మనం వెనక్కి కట్టాల్సిన పని లేదు. అది అప్పు కాదు. వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్లు ఇస్తుంది. కేంద్రం వాళ్ళు చూసుకుంటారు. మనం ₹1 వెనక్కి కట్టాల్సిన పని లేదు. అప్పే కదా అని అనుకోవచ్చు మీరు. అప్పు కాకుండా 15,000 కోట్లు రావడం దానికి 15,000 కోట్లు, ఇంకో 15,000 కోట్లు కేంద్రం ఇస్తానంది. ఈ రెండు కలిపితే మనకు సరిపడా వర్క్ వస్తుంది. మీకు కూడా దాంతో కూడా మనకు అన్ని విజయవాడలో షాపులకి, బిజినెస్ వాళ్ళకి, కార్మికులకి, ఆటో కార్మికులు అందరూ కూడా మేలు జరుగుద్ది. బిల్డింగ్ నిర్మాణ కార్మికులు కూడా మేలు జరుగుద్ది. అందువల్ల మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మేము ఇక్కడ ఉషారాణి గారు ఉన్నారు, మా లక్ష్మీపతి గారు ఉన్నారు, తమ్ముడు నాయకత్వంలో మా వీర నాయకుడు ఉన్నాడు మాకు ఆదిబాబు గారు. అందుకని అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం, కలిసికట్టుగా పని చేసుకున్నాం.